వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ది ఆత్మహత్య కాదు, అది ముమ్మాటికి రేవంత్ సర్కార్ చేసిన హత్యే అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. 2.5 ఏళ్లుగా సీఎం రేవంత్ ఆర్టీసీ కార్మికులకు చేస్తున్న తీరని ద్రోహాన్ని తట్టుకోలేకే శంకర్ గౌడ్ బలవన్ మరణానికి పాల్పడ్డారన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు, తోటి కార్మికుల హక్కుల సాధనకు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ శంకర్ గౌడ్ పార్థివ దేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకువెళ్లి నివాళులు అర్పించేందుకు కూడా అనుమతించకపోవటం అత్యంత దుర్మార్గమైన చర్యగా కేటీఆర్ అభివర్ణించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు, ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నేతలను నర్సంపేటలో అరెస్టు చేయటం చాలా దారుణమన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ది ఆత్మహత్య కాదు, అది ముమ్మాటికి రేవంత్ సర్కార్ చేసిన హత్యే అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. 2.5 ఏళ్లుగా సీఎం రేవంత్ ఆర్టీసీ కార్మికులకు చేస్తున్న తీరని ద్రోహాన్ని తట్టుకోలేకే శంకర్ గౌడ్ బలవన్ మరణానికి పాల్పడ్డారన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు, తోటి కార్మికుల హక్కుల సాధనకు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ శంకర్ గౌడ్ పార్థివ దేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకువెళ్లి నివాళులు అర్పించేందుకు కూడా అనుమతించకపోవటం అత్యంత దుర్మార్గమైన చర్యగా కేటీఆర్ అభివర్ణించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు, ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నేతలను నర్సంపేటలో అరెస్టు చేయటం చాలా దారుణమన్నారు.